18 జూన్ 2009 స్థలం కర్ణాటకలోని హసన్లో ఉన్న కేఎస్ఆర్టీసీ బస్టాండ్. అక్కడ లేడీస్ బాత్రూమ్ బయట ఉన్నట్టుండి పెద్ద గుంపు పోగైంది. ఎందుకంటే ఆ బాత్రూమ్ తలుపు గత కొన్ని గంటలుగా లోపల నుంచి గడియ పెట్టుంది. ఎంత తట్టినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చాలాసేపటికి తలుపు తీయకపోవడంతో చివరికి దాన్ని బద్దలుగొట్టారు. కానీ లోపల దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి రక్తం గడ్డకట్టుకుపోయింది. లోపల పెళ్లి కూతురులా అలంకరించుకున్న ఒక మహిళ శవం నేలపై పడింది. ఆమె నోటి నుంచి నొరగలొస్తున్నాయి. జన సమూహంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. చాలా దర్యాప్తు చేశారు. ఆమె గుర్తింపును పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఆమె దొరికిన పరిస్థితిని బట్టి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు మొదట భావించారు. కానీ ఈ కేసు వారి ఊహకు చాలా అందనంత దూరంలో ఉంది. అదే సమయంలో హసన్కు సుమారుగా 160 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కన్నడ జిల్లాలో బంట్వాళ్లో మరో కథ నడుస్తోంది. అక్కడ 22 ఏళ్ల అనితా మూల్య అనే అమ్మాయి కనబడకపోవడంతో పెద్ద గొడవ మొదలైంది. ఆమె కుటుంబం, ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె కోసం వెతుకుతున్నారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ ప్రాంతం అప్పటికే మత ఘర్షణల మంటల్లో రగులుతోంది. హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తత ఎంతలా పెరిగిందంటే ఏ చిన్న సంఘటన జరిగినా అది పెద్ద అల్లర్లకు దారితీసేలా ఉంది. ఈ గందరగోళ వాతావరణంలో ఇది లవ్ జిహాదీ కేసని, ఒక ముస్లిం అబ్బాయి అనితను తీసుకుపోయాడని ఎవరో పుకారు పుట్టించారు. ఇక అంతే, ఎవరో నిప్పుకు ఆజ్యం పోసినట్టయింది. రైట్ వింగ్ హిందూ సంస్థలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించాయి. దీంతో అనితను కనిపెట్టాలని పోలీస్ శాఖపైన, ప్రభుత్వంపైన తీవ్ర ఒత్తిడి. బంట్వాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అనిత కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ గాలింపు సమయంలో హసన్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్ వాష్రూంలో గుర్తు తెలియని మహిళ శవం లభించిందని వారికి సమాచారం అందింది. గుర్తింపు కోసం బంట్వాల్ పోలీసు బృందం హసన్ వచ్చినప్పుడు వారికి తెలిసిందేంటంటే ఆ శవం తాము వెతుకుతున్న 22 ఏళ్ల అనిత మూల్యదే అని. అప్పటికే అనిత పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం అనిత మరణం సైనైడ్ పాయిజన్ వల్ల సంభవించింది. కేసు పరిష్కారమైందని, అనిత విషం తాగి ఆత్మహత్య చేసుకుందని బంట్వాల్ పోలీసులు భావించారు. కానీ వారి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని అనిత కుటుంబ సభ్యులు నమ్మలేదు. వారి మదిలో ఒకటే పెద్ద ప్రశ్న: అనిత నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తన ఇంటి నుంచి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెళ్లి కూతురు దుస్తుల్లో ఒక పబ్లిక్ టాయిలెట్లో ఎందుకు చనిపోయింది? ఈ ప్రశ్నతో కేసును లోతుగా దర్యాప్తు చేయాలన్న ఒత్తిడి పోలీసులపై మళ్లీ మొదలైంది. కానీ ఈ కేసుకు సంబంధించి 4 నెలలు గడిచినా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ కేసును ఇన్స్పెక్టర్ కె నంజుందే గౌడ స్వీకరించారు. ఇన్స్పెక్టర్ గౌడ ఇప్పుడు ఈ కేసును చేపట్టారు. ఆయనకు బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేసిన అనుభవం ఉంది. ఎలాగైనా నిజం నిగ్గు తేలుస్తానని ఆయన అతని కుటుంబానికి హామీ ఇచ్చారు. కానీ ఈ కేసు అతను ఊహించిన దానికంటే భయంకరమైంది. ఆయన నాయకత్వంలో పోలీసులు మొదటిసారిగా అతని ఫోన్ రికార్డులను పరిశీలించారు. కానీ ఈ కేసు తనను ఊహించని భయంకరమైన నిజం వైపు నడిపిస్తుందని ఆయనకప్పుడు తెలియదు. ఆయన నాయకత్వంలో పోలీసులు మొదటగా అనిత ఫోన్ రికార్డును పరిశీలించారు. కాల్ వివరాల్లో ఒక నంబర్ పదే పదే కనిపించింది. ఆ నెంబర్ను అనిత గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న మడికెరీలో నివసిస్తున్న కావేరి అనే అమ్మాయి ఉపయోగిస్తుందని తెలిసింది. కానీ పోలీసులు కావేరి ఇంటికి వెళ్లి విచారించగా అసలు విషయం తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కావేరి గత కొన్ని నెలలుగా కనబడకుండా పోయింది. ఇప్పటి వరకు పోలీసులు అనిత కేసును మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కీలకమైన క్లూ కోసం కావేరి అదృశ్యం గురించి కూడా దర్యాప్తు ప్రారంభించాల్సి వచ్చింది. వెంటనే కావేరి ఫోన్ నంబర్, కాల్ వివరాలను కూడా తీశారు. దర్యాప్తులో కావేరికి 2 నంబర్ల నుంచి చాలా ఎక్కువ కాల్స్ వచ్చేవని తెలిసింది. అందులో ఒకటి పుత్తూరుకు చెందిన వినూత నెంబర్ కాగా, రెండవది కాసరగోడుకు చెందిన పుష్ప నెంబర్. పోలీసులు ఆ ఇద్దరి ఇళ్లకు వెళ్ళినప్పుడు వారికి దిమ్మ తిరిగే నిజం తెలిసింది. కొంతకాలంగా ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కనిపించట్లేదు. పోలీసులు పుష్ప మరియు వినూతల కాల్ వివరాలు కూడా పరిశీలించగా ఆ ఇద్దరి నెంబర్ల నుంచి కూడా ఒకే నెంబర్కు చాలాసార్లు కాల్స్ వెళ్లాయని కనుగొన్నారు. పోలీసులు ఆ నెంబర్ను ట్రేస్ చేసినప్పుడు అది కూడా ఒక అమ్మాయిది. ఆమె కూడా కొంతకాలంగా కనిపించకుండా పోయింది. ఈ విధంగా పోలీసుల ముందు ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 20 మొబైల్ నెంబర్లు పోలీసులకు లభించాయి. అవన్నీ ఒకదానికొకటి కాల్స్ చేసుకున్నవే. వాటిని వాడిన వాళ్ళందరూ అమ్మాయిలే. మరి ఆ 20 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు. పోలీసులు ఇప్పుడు ఒక చిట్టడవిలో చిక్కుకున్నట్లయింది. అందులో నుంచి బయటపడే మార్గం వాళ్ళకి కనిపించట్లేదు. అమాయకులైన అమ్మాయిలను మాయమాటలతో లోబరుచుకుని వారిని వేటాడే ఏదో మానవాక్రమ రవాణా గ్యాంగ్ ఈ పని చేస్తుండొచ్చని పోలీసులు మొదట అనుమానించారు. పోలీసులు మొదట ఈ కోణంలోని దర్యాప్తు కూడా చేశారు. అనేక హోటళ్లు, గెస్ట్ హౌస్లపై దాడులు చేశారు. కానీ లోతుగా దర్యాప్తు చేసినప్పటికీ అమ్మాయిల కిడ్నాప్ లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి ఆధారం పోలీసులకు దొరకలేదు. అప్పుడే వాళ్ళకు ఒక పెద్ద బ్రేక్ త్రూ లభించింది. అప్పటి వరకు అదృశ్యమైన 20 మంది అమ్మాయిల సిమ్ కార్డులు ఏ మొబైల్ ఫోన్లో ఉపయోగించబడ్డాయో దర్యాప్తు చేయగా
వాటన్నిటి IMEI నెంబర్ ఒక్కటే అని తెలిసింది. అంటే ఇది ఎవరో ఒకే వ్యక్తి చేస్తున్న పని అని స్పష్టమైంది. అతనే ఈ అమ్మాయిలందరినీ అదృశ్యం చేశాడు. అంతేకాకుండా వారి సిమ్ కార్డులను ఒకే మొబైల్లో ఉపయోగిస్తున్నాడు. అతను ప్రతి అమ్మాయిని వలలో వేసుకుంటాడు. ఆపై ఆమె ఫోన్ నుంచే తదుపరి బాధితురాలికి కాల్ చేస్తాడు. అదే పద్ధతిలో ఆ 20 మంది అమ్మాయిల నంబర్లు ఒకదానితో ఒకటి లింక్ చేయబడ్డాయి. కానీ వాళ్ళందరూ అదృశ్యమయ్యారు. వెంటనే పోలీసులు ఆ IMEI నెంబర్ సహాయంతో మొబైల్ ఫోన్ యజమానిని గుర్తించే పనిలో పడ్డారు. గాలింపులో ఆ ఫోన్ యజమాని కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని సుదూర ప్రాంతమైన దేరళకట్టె గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలుసుకున్నారు. ఆ IMEI నెంబర్ను అనుసరిస్తూ పోలీసులు మొదట దేరళకట్టె గ్రామానికి, ఆపై ఆ మొబైల్ ఫోన్ యజమాని వద్దకు చేరుకున్నారు. అతని పేరు పురుష. ఆ మొబైల్ ఫోన్ తనదేనని, కానీ తాను ఇప్పుడు దాన్ని ఉపయోగించడం లేదని అతను పోలీసులకు సమాధానమిచ్చాడు. చాలా కాలం క్రితం ఆ ఫోన్ను తన మేనల్లుడికి ఇచ్చానని చెప్పాడు. అతని మేనల్లుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతని పేరు మోహన్ కుమార్. ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు జోడిస్తూ ఈ కేసులో మోహన్ కుమార్ పేరు తెరపైకి రాగానే పోలీసులు అతని జాతకాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అసలు ఎవరి మోహన్ కుమార్? కనిపించకుండా పోయిన ఆ 20 మంది అమ్మాయిలతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల ముందు ఇప్పుడు ఒక భయంకరమైన నిజం బట్టబయలు కాబోతోంది. అది తెలిస్తే వారి కాళ్ల కింద భూమి కంపిస్తుందన్నమాట. పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం మోహన్ కుమార్ ఏప్రిల్ 6, 1963న దక్షిణ కన్నడ జిల్లాలోని కన్యనా గ్రామంలో షెడ్యూల్ కుల కుటుంబంలో జన్మించాడు. అతనికి 2 సోదరులు, 1 సోదరి. అతని తల్లిదండ్రులు ధనిక రైతుల పొలాల్లో పనిచేసే రోజువారీ కూలీలు. పేదరికంలో ఉన్నప్పటికీ మోహన్ కుమార్, అతని తోబుట్టువులు చదువులో చురుగ్గా ఉండేవాళ్లు. హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత మోహన్ కుమార్ దక్షిణ కన్నడలోని ఉప్పినంగడి ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ నుంచి BA పూర్తి చేశాడు. అతను మొదటి నుంచి చాలా ప్రశాంతమైన స్వభావం కలిగినవాడు. చాలా తక్కువ మాట్లాడతాడు. చదువుతో పాటు అతడికి కబడ్డీ, క్రికెట్ అంటే ప్రాణం. కానీ ఒకరోజు అతని తండ్రి తల్లిని, కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు అతని జీవితంలో అతిపెద్ద షాక్ తగిలింది. మోహన్ తన తల్లికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఈ సంఘటన అతన్ని తీవ్రంగా కుదిపేసింది. ఆ తర్వాత మోహన్ కుమార్కు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైమరీ స్కూల్ టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అతని వద్ద టీచింగ్ డిప్లొమా లేకపోయినా రిజర్వేషన్ కారణంగా అక్కడ దళితులకు డిప్లొమా లేకుండానే టీచింగ్ ఉద్యోగాలు లభించేవి. అయితే సక్రమంగా హాజరు కాకపోవడం మరియు చెడు ప్రవర్తన కారణంగా అతను చాలాసార్లు సస్పెండ్ అయ్యాడు. కుమార్ మొదటి వివాహం మేరీ అనే అమ్మాయితో జరిగింది. ఆమె అతని విద్యార్థిని. నివేదికల ప్రకారం మోహన్ క్రిస్టియానిటీలోకి మారడానికి నిరాకరించడంతో మేరీ అతనికి విడాకులిచ్చింది. అతని రెండవ వివాహం మంజులతో జరిగింది. ఆమె అతని కమ్యూనిటీకి చెందింది. మంజుల ద్వారా అతనికి 2 కుమారులు పుట్టారు. అయినప్పటికీ మోహన్ మనసు నిండలేదు. అతను అందరికీ తెలియకుండా శ్రీదేవి అనే మరో మహిళను 3వ వివాహం చేసుకున్నాడు. అతను 2 భార్యలతో వేర్వేరు సమయాల్లో గడిపేవాడు. కానీ తాము భర్తగా భావిస్తున్న వ్యక్తి తమ 2ని ఒకేసారి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడన్న అనుమానం వాళ్ళిద్దరికీ రాలేదు. మోహన్ కుమార్ గురించి ఈ సమాచారం అంతా సేకరించినప్పటికీ కనిపించకుండా పోయిన ఆ 20 మంది అమ్మాయిలతో అతడికి ఉన్న సంబంధం ఏంటో పోలీసులకు ఇంకా తెలియదు. ఆ అమ్మాయిలకి ఏమైంది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మోహన్ కుమార్ మాత్రమే చెప్పగలడు. అందుకే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆ అమ్మాయిల్ని అదృశ్యం చేసింది మోహన్ కుమార్ అయితే అతను తన ఆటను ఖచ్చితంగా కొనసాగిస్తాడని పోలీసులు తెలుసుకున్నారు. అందుకే మోహన్ కుమార్ ఏం చేస్తాడో చేయనిచ్చారు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వలపన్నారు. పోలీసులు అతని నెంబర్లను ట్రేస్ చేస్తూ మోహన్ కుమార్ తన తదుపరి బాధితురాలిగా ఎవరిని ఎంచుకోబోతున్నాడనేది మాటు వేశారు. దర్యాప్తులో మోహన్ ఇప్పుడు సుమిత్ర అనే 45 ఏళ్ల వితంతువును లక్ష్యంగా చేసుకోబోతున్నాడని తెలిసింది. పోలీసులు వెంటనే సుమిత్రను సంప్రదించి ఆమె ఇంటికి చేరుకున్నారు. పోలీసులు సుమిత్రకు మోహన్ ఫోటో చూపించగా ఆమె అతన్ని వెంటనే గుర్తించింది. అతను తన పేరు మోహన్ అని కాకుండా సుధాకర్ అని చెప్పాడని, తనను పెళ్లి చేసుకుంటాననే మాటలు చెప్తున్నాడని ఆమె చెప్పింది. ఇక్కడ పోలీసులకు ఒక మంచి అవకాశం దొరికింది. మోహన్ కుమార్ను అతని వలలోనే బంధించడానికి పోలీసులు ఒక ప్రణాళిక వేశారు. మోహన్ కుమార్కు ఫోన్ చేసి తాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పమని పోలీసులు సుమిత్రను కోరారు. మొదట సుమిత్ర భయంతో అలా చేయడానికి నిరాకరించింది. కానీ ఇక్కడ 20 మంది అమ్మాయిల ప్రాణాలకు సంబంధించిన విషయమని పోలీసులు చెప్పడంతో ఆమె ఈ ప్రణాళికలో భాగం కావడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత సుమిత్ర మోహన్ కుమార్కు ఫోన్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇది ఒక ఉచ్చు అని తెలియని మోహన్ కుమార్ ఆమె మాటలను అంగీకరించాడు. ఒక బస్టాండ్లో సుమిత్రను కలవడానికి వస్తాడు. అక్కడ పోలీసులు అప్పటికే సివిల్ డ్రెస్సులో సిద్ధంగా ఉన్నారు. మోహన్ కుమార్ రాగానే పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. మోహన్ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ పరంపర మొదలైంది. మొదట మోహన్ పోలీసులను మాటలతో తప్పుదోవ పట్టించి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు కఠినంగా వ్యవహరించారు వాళ్ళ స్టైల్లో. అప్పుడు అతను చెప్పిన నిజం పోలీసులను నిజంగా నిశ్చేష్టులను చేసింది. తాను 20 మందికి పైగా అమ్మాయిలను పెళ్లి పేరుతో వలలో వేసుకుని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
అంటే అనిత మరణంతో మొదలైన దర్యాప్తు ఇప్పుడు 20 మందికి పైగా మహిళల హత్యల కేసుగా మారిపోయింది. పోలీసుల ముందు కూర్చున్నది మరెవరో కాదు, ఆ హత్యలన్నీ చేసిన ఓ సీరియల్ కిల్లర్. ఆ తర్వాత మోహన్ కుమార్ తన కథను మొదటి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. అతని ఈ భయంకరమైన ప్రయాణం 2000వ సంవత్సరంలో మొదలైంది. 3 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ అతని మనసు ఒప్పుకోలేదు. రత్న అనే మహిళపై మనసు పడ్డాడు. అతను రత్నను కూడా పెళ్లి పేరుతో వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మోహన్ అహం దెబ్బతింది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకరోజు రాత్రి నేత్రవతి వంతెన పైనుంచి రత్నను నదిలోకి తోసేశాడు. అయితే ఆ సమయంలో నదిలో ఈదుతున్న కొందరు ఆమెను కాపాడారు. ఈ సంఘటన తర్వాత మోహన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి హత్యాయత్నం ఆరోపణపై అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అదే జైల్లో గురుప్రసాద్ ఆచార్య అనే ఒక స్వర్ణకారుడితో అతనికి పరిచయం ఏర్పడింది. ఒకరోజు మాటల మధ్యలో గురుప్రసాద్ మోహన్కు సైనైడ్ అనే ప్రమాదకరమైన విషయం గురించి చెప్పాడు. జైల్లో స్వర్ణకారుడైన గురుప్రసాద్ మోహన్కు సైనైడ్ గురించి ఒక కథ చెప్పాడు. బంగారాన్ని శుభ్రం చేయడానికి సైనైడ్ను ఉపయోగిస్తారని, కానీ అది ఎంత ప్రమాదకరమైందంటే అది తక్షణ మరణానికి కారణమవుతుందని చెప్పాడు. ఒకసారి తాను వాడిన సైనైడ్ను దుకాణం బయట పారేయగా దాన్ని తిన్న ఒక ఆవు అక్కడికక్కడే చనిపోయిందని చెప్పాడు. ఆ మాట మోహన్ కుమార్ మదిలో బలంగా నాటుకుంది. కొంతకాలం తర్వాత సాక్ష్యాలు లేకపోవడంతో మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాతే అతని ఉద్యోగం కూడా తిరిగొచ్చింది. కానీ ఒకసారి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తికి ఇంకేమీ కనిపించదు. మోహన్ విషయంలోనూ అదే జరిగింది. అతను జైలు నుంచి బయటకొచ్చినా అతనిలోని కామం ఇంకా అతనిపై ఆధిపత్యాన్ని చెలాయించింది. 2003లో అతను మంగళూరులో గంగమ్మ అనే మహిళను ప్రేమతో వల్లోకి దించాడు. ఆమెతో శారీరక సంబంధం పెంచుకున్నాడు. కానీ అతని మనసు అంతటితో ఆగలేదు. అతను ఆ మహిళ నగలను కూడా దొంగిలించాడు. అందుకే ఒకరోజు గంగమ్మను పార్కుకు పిలిచి గర్భనిరోధక మాత్రలను చెప్పి నిద్ర మాత్రలిచ్చాడు. గంగమ్మ ఆ మాత్రలు తిని నిద్రలోకి జారుకున్న తర్వాత అతను ఆమె విలువైన నగలను దోచుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత అతను ఒక వీధిలో వెడుతుండగా గంగమ్మ అతన్ని చూసింది. ఆమె నగలు తిరిగి ఇచ్చేయమని అడిగింది. అందరి ముందు చెప్పుతో కొట్టింది. ఈసారి అతనిపై ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదు. కానీ తన నేర ప్రయత్నంలో పదే పదే విఫలం అవడంతో మోహన్ ఈసారి హత్యా మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. జైల్లో గురుప్రసాద్ ఆచార్య నుంచి పొందిన సైనైడ్ సమాచారాన్ని తన ఆయుధంగా మార్చుకున్నాడు. తన కొత్త మరియు ఘోరమైన ప్రణాళికతో మోహన్ కుమార్ మే 2004లో నకిలీ స్వర్ణకారుడిగా నటించి సైనైడ్ను కొనుగోలు చేశాడు. దాన్ని గాలి చొరబడిన డబ్బాలో భద్రపరిచాడు. ఆ తర్వాత అతను బెంగళూరులో వనిత అనే మహిళను తన తదుపరి బాధితురాలిగా ఎంచుకున్నాడు. పెళ్లి పేరుతో ఆమెను వల్లో వేసుకుని మొదట ఆమెతో చాలా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత సైనైడ్ తినిపించి ఆమెను హత్య చేసి ఆమె నగలు దోచుకున్నాడు. అక్కడి నుంచి అతని వేట మొదలైంది. ఈసారి మోహన్కు ఒక విషయం అర్థమైంది. ఈ విధంగా ఎవరినైనా చంపడం ఎంత సులభమో. ఈ విజయం అతన్ని మరింత నిర్భయుడిగా మార్చేసిందనమాట. అతను హత్యల పరంపరను ప్రారంభించాడు. అది రాబోయే కాలంలో అతని పేరును భయానికి చిరునామాగా మార్చేసింది. దాంట్లో మొదటి దశ లక్ష్యాన్ని ఎంచుకోవడం. సమాజం దృష్టిలో పెళ్లి వయసు దాటిపోయిన అమ్మాయిలను లేదా కట్నం కారణంగా పెళ్లి కాని అమ్మాయిలను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. రెండో దశ నమ్మకాన్ని కలిగించడం. అలాంటి అమ్మాయిలను కనుగొని వాళ్లతో చాలా సభ్యతగా ప్రవర్తించి మంచి చెడ్డలు మాట్లాడి శారీరకంగా కలిసి నమ్మకాన్ని పెంచడం. మూడో దశ నకిలీ గుర్తింపు. మాటల మధ్యలోనే మోహన్ ఆ అమ్మాయిల కులం కూడా అడిగి తెలుసుకునేవాడు. ఆ తర్వాత తాను కూడా అదే కులానికి చెందినవాడని చెప్పేవాడు. ఉదాహరణకు వనిత మూల్య కోసం సుధాకర్ తన కులాలను కూడా అదే విధంగా చెప్పాడు. నాలుగో దశ ఉచ్చు అంటే ట్రాప్. అమ్మాయి పూర్తిగా తన వలలో పడిందని నిర్ధారించుకున్నాక అతను తన తదుపరి ఎత్తుగడ వేసేవాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి తన కుటుంబం పాతకాలపు భావాలు కలవారని వాళ్ళు ఈ సంబంధానికి అంగీకరించని చెప్పేవాడు. అందువల్ల వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవాలని సూచించేవాడు. చాలా భావోద్వేగంగా నటిస్తూ మనం ఎక్కడో చోటుకు వెళ్ళి పెళ్లి చేసుకుని బ్రతుకుతాం అని నటించేవాడు. అప్పటికే అతన్ని గుడ్డిగా నమ్మిన అమ్మాయిలు తన ఇంట్లోని నగలు డబ్బు దొంగలించి అతనితో పాటు పారిపోయేవారు. అదే పద్ధతిలో మోహన్ కుమార్ 20 మందికి పైగా అమ్మాయిలను తన ప్రేమ వలలో దించాడు. చాలాసార్లు మోహన్ సూచనల మేరకు ఆ అమ్మాయిలు తమ ఇళ్లల్లో ఒక ఉత్తరం కూడా వదిలి వెళ్లేవారు. అందులో తాము ఇష్టపూర్వకంగానే పారిపోయి పెళ్లి చేసుకుంటున్నామని, దయచేసి తమను వెంబడించొద్దని చెప్పేవారు. ఆ తర్వాత మోహన్ కుమార్ ఆ అమ్మాయిని వారి ఇంటి నుంచి 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ తెలియని నగరానికి తీసుకువెళ్లేవాడు. అక్కడ ఒక హోటల్లో గది బుక్ చేసి వాళ్ళని మాయమాటలతో లొంగదీసుకుని శారీరకంగా అనుభవించేవాడు. మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పేవాడు. కానీ ఇది కొత్త నగరమని, బయట దొంగలుంటారని నమ్మబలికేవాడు. అందుకే నగలు ఇక్కడే గదిలో పెట్టి వెళ్దామని చెప్పేవాడు. ఆ తర్వాత కాబోయే వధువుతో కలిసి సమీపంలోని బస్టాండ్కు వెళ్లేవాడు. పెళ్లి కూతురిలా అలంకరించుకున్న ఆ మహిళ గుడికి వెళ్లడానికి అక్కడి నుంచి బస్సు ఎక్కుతామని భావించేది. కానీ వాస్తవానికి అది ఆ మహిళ మరణానికి స్థలమని
మోహన్ కుట్ర పన్నాడు. బస్సు ఎక్కే ముందు మోహన్ ఆ మహిళతో ఇలా చెప్పేవాడు, నిన్న రాత్రి మనం శారీరకంగా కలిసాం, కానీ ఎలాంటి నిరోధం ఉపయోగించలేదు. మనం ఇప్పుడే కొత్త జీవితం ప్రారంభించాలి. వేల ఖర్చులుంటాయి కదా, కాబట్టి ఇప్పుడు బిడ్డను కనడం తొందరపాటు అవుతుంది. అందుకే ఈ గర్భనిరోధక మాత్ర వేసుకో. ఆ మాత్రను బస్టాండ్ బాత్రూంలో వేసుకోమని చెప్పేవాడు. ఆ మాత్రలు తీసుకున్న తర్వాత వాంతులు, కళ్ళు తిరగడం మరియు టాయిలెట్ రావచ్చని ముందుగానే చెప్పేవాడు. అతని వలలో చిక్కుకున్న వాళ్ళు అతని మాటలు నమ్మి టాబ్లెట్ వేసుకోవడానికి బాత్రూంకి వెళ్ళేవారు. కానీ అవి గర్భనిరోధక మాత్రలు కావు, అది సైనైడ్, విషంతో నిండుంటుంది. మహిళలు టాయిలెట్లోకి వెళ్లి దాన్ని తీసుకున్న వెంటనే వారికి తీవ్రంగా వాంతులయ్యి అక్కడికక్కడే నొరగలు కక్కుకుని చచ్చిపోయేవారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకునే వరకు మోహన్ బయటే నిలబడి వేచుండేవాడు. ఆ తర్వాత ఏం జరగనట్లుగా తిరిగి హోటల్ గదికి వెళ్లి నగలు మరియు సామాన్లు సర్దుకుని ఓడాయించేవాడు. ఎన్ని హత్యలు చేసినా కూడా మోహన్ ఎందుకు దొరకలేదు? దాంట్లో మొదటి కారణం, అతను మహిళలను వారి ఇళ్లకు చాలా దూరంగా తీసుకువెళ్లి చంపేవాడు. స్థానిక పోలీసులు బాత్రూంలలో పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న శవాలను కనుగొన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆత్మహత్య కేసుగా చూశారు. రెండో కారణం, ఎవరు ఆ శవాల్ని క్లెయిమ్ చేసుకునేవాళ్లు కాదు. ఇక మూడవ కారణం, వేర్వేరు నగరాల్లోని పోలీసు విభాగాలు పరస్పరం సమన్వయం చేసుకోలేదు. ఫలితంగా ఈ కేసులన్నీ ఆత్మహత్యలుగా చిత్రీకరించబడ్డాయి. మోహన్ కుమార్ చాలా తెలివైనోడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను చంపిన మహిళల మొబైల్ నెంబర్లను చాలా కాలం పాటు యాక్టివ్గా ఉంచేవాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే తాము పారిపోయి పెళ్లి చేసుకున్నామని, ముంబై లేదా గోవాలో స్థిరపడ్డామని అతనే చెప్పేవాడు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందేవాళ్ళు. చాలా సందర్భాల్లో సమాజంలో పరువు పోతుందనే భయంతో ప్రజలు తమ కుమార్తెల అదృశ్యం గురించి ఫిర్యాదు చేయలేకపోయారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆ ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉండడం, పెళ్లి ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉండడం ఈ నేరగాడికి కలిసొచ్చింది. అన్ని హత్యలు చేసినా చాలా కాలం పాటు మోహన్ కుమార్ ఎందుకు దొరకలేదంటే అతనిపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. తన ప్రణాళిక ఎక్కడ బెడిసికొట్టలేదు. కానీ అనితామూల్య కేసు అతని మొత్తం బండారాన్ని బయటపెట్టింది. అతను అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు మోహన్ మూడవ భార్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ కనిపించిన దృశ్యం షాకింగ్గా ఉంది. ఆమె ఇంట్లో భారీ మొత్తంలో సైనైడ్ పౌడర్, నకిలీ ప్రభుత్వ స్టాంపులు మరియు బాధితుల నగలను తాకట్టు పెట్టిన రసీదులు ఉన్నాయి. అతను మహిళల్ని హత్య చేసిన తర్వాత వారి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తన కుటుంబ పోషణకు ఉపయోగించాడు. అతను చాలా రోజులు ఇంటికి దూరంగా ఉండేవాడు. తిరిగి రావడానికి తన వద్ద డబ్బు లేదని, అందుకే అక్కడే ఉండిపోతున్నానని తన ఇద్దరు భార్యలతో అబద్ధం చెప్పాడు. కానీ అతను ఇంటి బయట అమాయక మహిళలను ఈ విధంగా చేస్తున్నాడని, సైనైడ్ పెట్టి చంపుతున్నాడని పాపం వాళ్లకు కూడా తెలియదు. అతను అనేక హత్యలు చేసినట్లు అంగీకరించడంతో ఈ కేసును సిఐడికి అప్పగించారు. కొడగు, మైసూర్, బెంగళూరు, హసన్ మరియు ఇతర జిల్లాల్లో అతను చేసిన హత్యలు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కానీ సెషన్స్ కోర్టులో మోహన్ కుమార్ ట్రయల్ ప్రారంభమైనప్పుడు అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను కోర్టులో తన మాట మార్చాడు. తాను నిర్దోషినని, ఎవరినీ హత్య చేయలేదన్నాడు. తాను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం వల్లే ఆ మహిళలందరూ సూసైడ్ చేసుకున్నారని మాట మార్చేశాడు. అంతేకాకుండా తన కేసు వాదించడానికి ప్రభుత్వ న్యాయవాది కూడా నిరాకరించి తన కేసు తానే వాదించుకున్నాడు. అతను ఛార్జ్షీట్లోని లొసుగులను చాలా తెలివిగా బయటకు తీస్తూ చాలా కాలం పాటు ట్రయల్ను సాగదీశాడు. కానీ అతని తెలివితేటలు ఎక్కువ కాలం నిలవలేదు. 46 మంది సాక్షులు, 89 డాక్యుమెంటరీ ఆధారాలు మరియు 31 ప్రదేశాల నుంచి సేకరించిన ఆధారాల తర్వాత కోర్టు అతన్ని 20 కేసుల్లో దోషిగా తేల్చేసింది. 2013లో అనిత హత్య కేసులో అతనికి మరణశిక్ష అంటే ఫాసీ విధించబడింది. ఒకవేళ వివిధ జిల్లాల్లో జరుగుతున్న ఈ హత్యలపై పోలీసులు ముందే పరస్పరం సమన్వయం చేసుకునుంటే మోహన్ కుమార్ వలలో ఎంతమంది చనిపోయేవారు కాదు. 2017లో కర్ణాటక హైకోర్టు మోహన్ కుమార్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఆ తర్వాత కూడా మోహన్కు అనేక ఇతర హత్య కేసుల్లో మరణశిక్ష పడింది. కానీ మన న్యాయ వ్యవస్థ వాటిలో చాలా వాటిని కూడా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ రోజుకి అతను హిండాల్గా జైల్లో బందీగా ఉన్నాడు. అక్కడ ప్రతిరోజు న్యాయ పుస్తకాలను చదువుతూ తన శిక్షను తగ్గించుకోవడానికి మార్గాలు వెతుకుంటున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపం కాదు, బయటపడమే తెలుస్తోంది. అందుకే మీకు బాధ ఉన్నా లేదంటే మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా సరే, అందుకే ఆడవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో ఆలనా పాలనా దొరకలేదని చెప్పి ఎవరో 4 మంచి మాటలు చెప్పారు కదా అని చెప్పి వాళ్ల వలలో పడితే వాళ్లలో ఎంత రాక్షసత్వం ఉందో మీరు కనుక్కోలేరు. కనుక్కునే లోపు మీకు జరగాల్సిందంతా జరిగిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.